నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రీసెంట్గా అంటే మనందరికీ తెలిసినదే, అంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో ఒకసారి అరెస్ట్ అయ్యి ఈడీ విచారించి మళ్ళీ అది అంటే మరుగున పడిపోయింది. మళ్ళీ తాజాగా అంటే కోర్టు ఆమెకు వారం రోజుల కస్టడీ విధించి నోటిఫికేషన్ అంటే మనకు జారీ చేయడం జరిగింది. సో దాని విషయాలు అంటే ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి అని ఆ విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు రాజేష్ గారు, అడ్వకేట్ రాజేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. అంటే ముందుగా చెప్పండి, అంటే గతంలో ఆల్రెడీ ఆమె అరెస్ట్ మనకు తెలిసిందే, కాకపోతే కొద్ది రోజుల తర్వాత అందరూ కనుమరుగైపోయింది అన్నారు. మళ్ళీ తాజాగా వారం రోజుల కస్టడీ విధించింది. ఎందుకు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇది లేవనెత్తారు? ఇదంతా కూడా మీకు తెలుసు, అందరి పొలిటీషియన్స్ కామెంట్ చేస్తున్నట్టే నేను కూడా ఒక పొలిటికల్ అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనాలిసిస్గా నేను చెప్తున్నాను. ఈడీ, సిబిఐ, మోడీ కలిసి పనిచేస్తున్నాయనుకోవడము ఇది ఒక మరొక ఉదాహరణ కాదు, మరొక ఉదాహరణ. వెన్ కవిత యొక్క కేసు సుప్రీంకోర్టులో ఈ మార్చ్ 19న పెండింగ్ ఉన్నాక ఈడీకి ఏమవసరం కవితను తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి? ఈడీ మీరు కూడా ఐపీసీ, సిఆర్పి సెక్షన్ల ప్రకారం పనిచేస్తారు, కానీ మీకు సపరేట్ యాక్ట్స్, చట్టాలు ఏం లేవు కదా. ఒక ఆడపిల్లను, ఒక ఉమెన్ని ఎక్స్పెషల్లీ ఆఫ్టర్ 6 మీరు అరెస్ట్ చేయొచ్చా? ఏ సెక్షన్ ప్రకారం? ఆఫ్టర్ 6 ప్రకారం ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అథారిటీస్ ఆర్ అపెక్స్ కోర్ట్ అథారిటీస్ మీరు ఒక ఉమెన్ని ఆఫ్టర్ 6 ఎలా అదుపులోకి తీసుకుంటారండి? అది కూడా జస్ట్ ఎలక్షన్ షెడ్యూల్ రేపు రాబోతుంది అన్నాక, అంటే ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ వస్తే మీ గవర్నమెంట్ వస్తుందో రాదో అనే ఉద్దేశంతో అరెస్ట్ చేయాలని పాత కక్షలను పెట్టుకొని ఒకరోజు ముందు అరెస్ట్ చేసినవే. అంటే మీరు అన్నట్టు మీరేమో 6 గంటలకు తర్వాత అరెస్ట్ చేయొద్దని మీరు అంటున్నారు. కాకపోతే అక్కడ ఈడీ చెప్తుంది ఏంటంటే లేదు, మేము 5 గంటల 20 నిమిషాలకు మాత్రమే అరెస్ట్ చేసినాం అని చెప్పేసి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, సాయంత్రం పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు కవిత కేసు లిక్కర్ స్కామ్ 2020లోనే బయటకు వచ్చింది, 2021 బయటకు వచ్చింది. 22లో ఈడీ లేదా, సిబిఐ లేదా? 23లో ఏం చేస్తుంది ఈడీ, సిబిఐ? నీ దగ్గర అడ్వకేట్ లేరా? స్టాండింగ్ కౌన్సిల్స్ కానీ, అటార్నీ జనరల్స్ ప్లస్ సాలిసిటర్ జనరల్స్ ఇవన్నీ ఉన్నారు. వీళ్ళు సుప్రీంకోర్టులో అవును కవిత నిజంగానే తప్పు చేసింది, ఎవిడెన్స్ ఇవి ఉన్నాయి, ప్రొడ్యూస్ చేయకపోయినావు. ఇన్ని రోజులు డేట్స్ ఎందుకు తీసుకున్నావు? ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్కి ఇన్వెస్టిగేషన్ నిన్ననే పూర్తయిందా? ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ ఒక్కరోజు ముందు వస్తున్నాం కానీ ఇన్వెస్టిగేషన్ పూర్తయిందా? అంటే ఇవన్నీ ఏంటి సంకేతాలు? ఇంకొకటి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రన్ అయ్యేది పిఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. దీని కింద పిఎంఎల్ఏ కింద రీసెంట్గా వన్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ పొలిటీషియన్ డీకే శివకుమార్ పై సావగొట్టి ఆ కేసు ఈ కేసు అని ఫైనల్గా ఏం చెప్పిందండి లాస్ట్ మంత్ సుప్రీంకోర్టు? అసలు ఈయన మీద ఆధారాలు లేవు, అనవసరంగా మా టైం వేస్ట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకుని కేసే కొట్టేసింది. అంటే గతంలో అంటే ఉద్దేశపూర్వకంగానే ఉన్న ఫోన్లలో డేటా కూడా అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా అంటున్నారు కదా సార్. అంటే ఉన్న 4 ఫోన్లలో గతంలో ఒకసారి ఢిల్లీకి రమ్మంటే లేదు నేను రాను, నేను ఆన్లైన్ వేదిక ఏదైనా సమాధానం చెప్తా కానీ ప్రత్యక్షంగా నేను రాను అని కూడా తిరస్కరించింది. సో అందుకని ఐటీ సోదాలు చేశారని చెప్పేసి కూడా ఈడీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు కదా. వాస్తవం అండి. నేనేమంటున్నానంటే, ఎక్స్పెషల్ ఎప్పుడైతే ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ మనకు 2023లో ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ వచ్చింది. ఎప్పుడు మామూలుగా 33% ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయాలని వచ్చింది. ఆ టైంలో వన్ ఆఫ్ ద పోరాటం చేసిన వ్యక్తుల్లో కవిత ఒకరు. ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంటాయి, 24 hours, 4 hours కూడా రెస్ట్ తీసుకోలేని పరిస్థితి. ఆ టైంలో నువ్వు ఐటీ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ, నువ్వు కావాలంటే డైరెక్ట్ కోర్టుకి సబ్మిట్ చేసి ఇన్ని రోజులు ఎంక్వైరీ చేస్తారా? కోర్టు సబ్మిట్ చేసి నిజంగా కన్విక్షన్ అయితే తీసుకోపో. వాట్ ఈస్ ద కన్విక్షన్ రేట్ అండర్ ద పిఎంఎల్ఏ యాక్ట్ అండి? ఈడీ నడుస్తున్న పిఎంఎల్ఏ యాక్ట్లో లెస్ దెన్ 0.5% కన్విక్షన్ రేట్. నేను చెప్పే నువ్వు చెప్పే డేటా కాదు. పార్లమెంట్లో 2020లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారము ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కన్విక్షన్ రేటు 5,600 కేసులు రిజిస్టర్ అయితే లెస్ దెన్ 0.5%, 5% కూడా 0.5%. అంతేంటిది 20 కేసులో 30 కేసులు ఉన్నాయి. 5,600 కేసులకు 20 కేసులు కన్విక్షన్. మరి మిగతా 5,550 కేసులు ఏమైపోయినాయి అంటే ఏంటిది? ఈ పిఎంఎల్ఏ యాక్ట్ని అడ్డం పెట్టుకొని, ఈడీ, సిబిఐని అడ్డం పెట్టుకొని నీ ఏ పొలిటీషియన్ అగెనెస్ట్ ఉందో వానికి ఈడీ నోటీసులు పంపించాలా, సిబిఐ నోటీసులు పంపించాలా, ఐటీ నోటీసులు పంపించాలా. నన్ను అడిగితే ఈడీ, సిబిఐ, ఐటీని మొత్తం బ్యాన్ చేసి పడేయాలి.
సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఇట్లాంటి తొత్తుల పొలిటీషియన్స్తో ఇప్పుడు అవును వైకాంట్ ఈడీ ఇన్వెస్టిగేషన్ అండ్ అదేంటిది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఉంది కదా చంద్రబాబు నాయుడు ప్రజెంట్ ఇప్పుడు ఆయన కూడా అరెస్ట్ చేసింది కదా. నో అది ఈడీ అరెస్ట్ చేసిందా కాదు కాదు ఇది అదే దట్స్ వై ఐ సింగ్ ఇప్పుడు ఆల్రెడీ సిఐడి చేతిలో స్టేట్ గవర్నమెంట్లో ఉన్న చేతిలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఉంది. ఈడీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ఎందుకు ఫోకస్ చేయలేదు? నువ్వు ఓన్లీ కవిత దగ్గరనే ఎందుకు ఫోకస్ చేసినావు? దట్టు సౌత్ గ్రూప్ అని ఇట్లాంటి డెరోగేటరీ కామెంట్స్ చేసుకుంటూ అంటే ఈడీ సిబిఐ ఓన్లీ అపోజిషన్ పార్టీలకే పరిమితమా అండి? ప్రజెంట్ పొలిటీషియన్స్ కాదా? బీజేపీలో సుధపూసిన కొడుకులు ఉన్నారా? అందరూ సుధపూసనల్లా. సో అంటే నార్మల్గా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఏంటంటే అండ్ ఆడిటర్ బుచ్చిబాబు గారి ఫోన్ నుంచి కానీ లేకపోతే బుచ్చిబాబు నుండి పిల్ల నుండి కవిత నుండి నేనేమంటున్నానంటే ఈడీకి లిక్కర్ కేసు ఒక్కటే దొరికిందా? స్కిల్ డెవలప్మెంట్ కేసు దొరకలేదని నా క్వశ్చన్ ఇక్కడ. ఓకే అంటే ఇంకొకటి పిఎంఎల్ఏ కింద 0.5% ఉన్న కన్విక్షన్ రేటు మామూలు ఎంటైర్ కోట్లలో పోలీసులలో ఉన్న ఐపీసీ సెక్షన్ ప్రకారం టోటల్ యావరేజ్ ఇండియాలో 57% కన్విక్షన్ రేటు. నీ మీద నా మీద ఒక 100 మంది మీద ఎఫ్ఐఆర్ బుక్ అయితే దాంట్లో 57% నిజంగానే అక్యూజర్ అవుతున్నారు, కన్విక్షన్ అవుతున్నారు, జైల్లో శిక్ష అనుభవించి వస్తున్నారు. బట్ పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీ కింద less than 0.5%. అంటే ఏంటి? ఈ టోటల్ ఈడీ సిబిఐ వ్యవస్థ అపోనెంట్ పొలిటికల్ పార్టీల మీద కక్ష సాధింపులకే అంటే గురి చేస్తుందని 100% ఇక్కడే డేటానే చెప్తుంది మనకు. అంటే వాళ్ళు గతంలో చెప్పినట్టు ఏంటంటే ఒక్కరే కాదు, అంటే కేజ్రీవాల్ గారితో సంబంధం ఉంది, 100 కోట్ల స్కామ్లో ఉన్నారు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా మాకు ఫోన్లో ఉన్నాయి, కాకపోతే వాటిని అరెస్ట్ చేశారు. అండ్ ఇంకో మిగతా ఒక 6 ఫోన్లలో కూడా ఉన్నాయి, అవి కూడా ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశారని చెప్పి అరెస్ట్ చేశారు. ఇప్పుడు నేనేమంటే అరెస్ట్ చేస్తే మళ్ళీ డేటా రికవరీ సెంటర్ కింద ఇది పాత టెక్నాలజీ అండి. నీ ఫోన్లో చిన్న కోడిగుడ్డు మీద ఈక దాల్తే అసలు కోడిగుడ్డుల అదేంటిది పిల్ల ఉందా లేదా చెప్పే రకాల అంత టెక్నాలజీ ఉంది. డేటా ఎరేజ్ చేసిన మాత్రం డేటా ఎరేజ్ అవుతుందా? ఎంత రికవరీ ఏజెన్సీస్ లేవు. సికింద్రాబాద్ సిటీసీ మార్కెట్లో నీ 10 సంవత్సరాల డేటా 1000 రూపాయలు 10,000 రూపాయలు మొత్తం తీసి పెడతాడు. డేటా రికవరీ ఏజెన్సీ తెలియని వాళ్ళకి అనొచ్చు, మనం టెక్నాలజీ మీద ఎన్ని కేసులు వేస్తాము, ఐపీఆర్ మీద ఎన్ని కేసులు వేస్తాము. మీరు కూడా ఎన్ని చూడలేదు? ఐపీఆర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లైఫ్లో డేటా థెఫ్టింగ్ ఇవన్నీ కూడా డేటా సెంటర్లో మీకు కూడా నాలెడ్జ్ ఉంది. దీని మీద మనం చెప్తే నమ్ముతామా? మామూలు ప్రజలంటే తెలియని వాళ్ళు నమ్ముతారు. అంటే ఫోన్ పగలగొట్టారు అని కూడా చెప్పేసి అంటే పగలగొట్టని, నీళ్ళలో కొట్టని, సముద్రంలో ముట్టని ఎంతసేపు రాదు డేటా. అంటే అసలు ఫోన్ ఎవిడెన్స్ లేకుండా చేశారు, స్క్రాప్ చేశారు. ఎవిడెన్స్ లేకుండా ఒక కేసులో చేయడానికి రాదు అండి. ఇప్పుడు నువ్వు నాయన మాట్లాడుకున్న వితౌట్ ఆన్లైన్ ఇంటర్ఫియరెన్స్, ఒక ఆన్లైన్ డేటా ఎవిడెన్స్ ఉన్నప్పుడు 100% వీ కెన్ ట్రేస్ ఇట్. అండ్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, వైఎస్ రాజశేఖర రెడ్డి డెత్ అప్పుడు కూడా టెక్నాలజీని మన దగ్గర చేత కాకపోతే యూఎస్ నుంచి ఆ హెలికాప్టర్ బాక్సెస్ తెచ్చుకున్నారు. ఇఫ్ యూ డజంట్ హ్యావ్ టెక్నాలజీ యూ ఇంపోర్ట్ ది టెక్నాలజీ ఫ్రమ్ అదర్ నేషన్స్. నువ్వు ఇవన్నీ కథలు, నా కవిత ఏడి అదేంటిది డేటా అరెస్ట్ చేసింది, ఇవన్నీ పిచ్చుక కథలు యాక్చువల్గా. అంటే ఎంతవరకు అంటే నార్మల్గా ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఆవిడ అరెస్ట్ అయిన తర్వాత 10 రోజులకు అని చెప్పేసి వాదనలు 1 వీక్ కస్టడీకి ఇచ్చిండ్రు, 1 వీక్ కస్టడీ ఇచ్చిండ్రు. మళ్ళీ నెక్స్ట్ 1 వీక్ అయినాక కస్టడీకి ఇవ్వమని అంటే కోర్టుకు అయితే హాజరుపరచమన్నారు. బట్ ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టిందా లేకపోతే రెండు కలిసి చేసిన అనేది కూడా డ్యూ కోర్సెస్ ఆఫ్ టైం కూడా తెలిసాల్సిన అవసరం ఉంది యాక్చువల్. అంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు నేషనల్లో కాంగ్రెస్కి బీజేపీకే జరుగుతుంది కదా, మరి బీఆర్ఎస్ మీద వీళ్ళు చేయాల్సిన అవసరం ఏముందంటే అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ మాకు పోటీ ఉంటే నేషనల్ వైడ్గా కాంగ్రెస్కు బీజేపీకి మాకు ఇద్దరికి వాగ్వాదాలు ఉంటాయి తప్పితే బీఆర్ఎస్తో మాకు సంబంధం లేదా, ఒక స్టేట్ తోటే అంటున్నారు కదా వాళ్ళు మాత్రం. ఇప్పుడు ఒకటి మనం ఎక్స్పెషల్లీ సౌత్ ఇండియాలో బీజేపీ వేవ్ రావడానికి సామవేద దండోపాధ్యాయులు ఉపయోగిస్తుంది. సౌత్ ఇండియాలో ఎక్స్పెషల్లీ బీజేపీ వేవ్ రావడానికి సామవేద దండోపాధ్యాయులు ఉపయోగిస్తుందంటే ఆల్రెడీ కర్ణాటకలో బీజేపీ రూల్ చేసింది, యడ్యూరప్ప గవర్నమెంట్ నుంచి ఇప్పుడు సిద్ధారామయ్య గవర్నమెంట్ వచ్చింది. కేరళ గవర్నమెంటు 10,000 కోట్లు అడిగితే 5,000 కోట్లు ఇస్తుంటుంది. అప్పులకు ఏంటిది పెన్షన్లకు చదువులకు హెల్త్కు కేరళ దగ్గర డబ్బులు లేవు. లోన్ తీసుకోవడా నీ డబ్బులు ఏం వద్దురా బై, నీ డబ్బులు ఏం వద్దురా బై, లోన్ కావాలి అంటే కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తమిళనాడులో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద జయలలిత ఏఐడిఎంకే పార్టీని 2గా చీల్చేసి ఒక అనామలై అనే ఒక పర్సన్ని బీజేపీ హెడ్గా పెట్టి మొత్తం నడిపిస్తుంది. ప్లస్ ఏపీలో ప్రత్యేక హోదా ఇన్ని రోజులు అడిగితే ఇవ్వలేదు. బట్ అగైన్ మళ్ళీ చంద్రబాబు నాయుడుతో ప్రత్యేక హోదా అంశం నాంచాలి అనే ఉద్దేశంతో
10 సంవత్సరాలు వాళ్ళ సంసారాన్ని కూడా ఆగం లేపిండు. కమింగ్ టు తెలంగాణ, లాస్ట్ టైం 4 ఎంపీ సీట్లు గెలిస్తే ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎంపీ సీట్లని ఎస్పెషల్గా ఆఫ్టర్ అసెంబ్లీ సీట్స్లో ఎంపీ సీట్లు ఏ విధంగా గెలవాలనేది సామవేద దండోపాధులు ఉపయోగిస్తుంది. ఇది ఎలక్షన్ స్టెంటా లేకపోతే నిజంగా బీఆర్ఎస్ మీద కక్ష సాధింపు చర్య అనేది డ్యూ కోర్స్ ఆఫ్ అప్ టు ఎలక్షన్స్ టైం వెయిట్ చేస్తే మాత్రం బయటపడుతుంది. ఓకే, అంటే వాళ్ళు ఇప్పుడు ఈడీ వాళ్ళు కూడా ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు చెప్పారు, లేదు మేము గతంలో ఒక 2 times ఢిల్లీకి పిలిచినాక కూడా ఆవిడ రాలేదు, అండ్ నెక్స్ట్ టైం ఆన్లైన్ కవితను ఒక్కనే పిలిచిన 2 times. అది అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఉంటుంది, ఈడీ ఆఫీస్ కూడా ఢిల్లీ ఉంటుంది, పక్కనే ఉంటుంది, ఇంటి పక్కనే ఉంటుంది. 8 సార్లు ఇచ్చిన నోటీసు, మళ్ళీ ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే ఈవిడ అంటే ఏంటంటే కలిపి విచారిస్తామని కూడా కొద్దిమంది చెప్పారు. కలిపి విచారించిన ఇండివిజువల్. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగినారు, 2 సార్లు పిలిస్తే రాలే, అరవింద్ కేజ్రీవాల్ 8 సార్లు రాలే. సో ఇద్దరికి అంటే నార్మల్ కొంతమంది అపోహలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇద్దరికి అంటే కవితని 7 రోజుల్లో ఇమీడియట్ గా అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని కలిపి విచారించాలా? ఎందుకు అంటే జరగలేదు, 3 రోజులు అయింది, ఆల్రెడీ అయిపోయింది, సంసారం క్లోజ్. ఎందుకు మరి కేజ్రీవాల్ గారిని ఎందుకు విచారించలేదు? అది ఈడీని అడగాల. అంటే యాజ్ ఏ అడ్వకేట్ గా మీకు అంటే వాళ్ళిద్దరూ కలిసి అంటే అడ్వకేట్ కాదు, పొలిటికల్ స్టడీ. ఇదంతా పొలిటికల్ స్టంట్ అండి. కవితను అరెస్ట్ చేయడం అనేది పొలిటికల్ స్టంట్. అది నిజంగా కక్షపూర్తక బీజేపీ అలోన్ గా చేసిందా ప్లస్ బీజేపీ బీఆర్ఎస్ అలోన్ గా చేసిందా? ఇదంతా ఇది కవిత అరెస్ట్ మాత్రం 100% ఎలక్షన్ స్టంట్. దీంట్లో ఏది డేటా ఎక్స్ట్రాక్షన్ కానీ డేటా గ్యాదరింగ్ కానీ లొట్టపీస్ కానీ ఏం లేదు. అరవింద్ కేజ్రీవాల్ నిజంగా మీరు ఇప్పుడు అన్నారు ఇద్దరిని కలిపి విచారించాలి. సో మనీష్ సిసోడియా జైల్లోనే ఉన్నాడు, కవిత ఎక్కడనే ఉంది, ఇద్దరిని కలిపి విచారించకపోయినా మరి ఈ 3 రోజుల్లో నువ్వు ఈడీ పనిచేయదా? ఇప్పుడు ఫ్రైడే నైట్ అరెస్ట్ చేసినావు, మళ్ళీ ఈ 5 days మళ్ళీ యూ హ్యావ్ టు గివ్ ఎ స్టేట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. మనీష్ సిసోడియా అదే జైల్లో ఉన్నాడు, హౌస్ అవిని కొట్టించింది. ఈ కవిత ఇప్పుడు జైల్లోనే ఉంది, ఇద్దరు కలిపి విచారించు. మరి ఇవి 1 week చూద్దాం. విచారించకపోతే అంత బోగస్ ఈడీ, విచారిస్తే మాత్రం ఓకే వీ హ్యావ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్. అండ్ ఇంకా నీకు ఎక్స్ట్రా హ్యూమన్ రిసోర్సెస్ లైక్ అరవింద్ కేజ్రీవాల్ కావాలన్నా తీసుకుపోయి అరెస్ట్ చేయి. ఆయన కూడా దినేష్ అప్రూవర్ గా మారాడు అని చెప్పేసి కూడా కొంతమంది నేనేమన్నంటే దినేష్ అప్రూవ్ గా మారి పిల్లై అప్రూవల్ గా మారి ఇదంతా ఓకే, బట్ అప్రూవల్ గా మారినప్పుడు మళ్ళీ అప్పుడే అరెస్ట్ చేసుకో. నిన్ననే అరెస్ట్ చేసినావా? దట్టు ఈ రోజు నుంచి ఎలక్షన్ కూడా అన్నాగా మొన్న ఫ్రైడే అరెస్ట్ చేయడం వల్ల మీడియాలో నీ అంటే టీం రావాలనే కదా ఇదంతా చేసింది యాక్చువల్గా. అంటే ఎన్ని రోజులు మాకు ప్రాపర్ ఎవిడెన్స్ రాలేదు, సో ఇప్పుడు రావడం. అవునండి, ఇప్పుడు ఎప్పుడు లేనాడు మంగళవారం రోజు సంసారం చేస్తుందా ఈడి? అంటే ఇప్పుడు మొత్తం జీవితాంతం పనిచేయదంట, వారం మొత్తం పనిచేయదంట, ఓన్లీ శుక్రవారం మంగళవారం పనిచేస్తుందంటే మనం ఇప్పుడు నమ్మన్నా విషయాలన్నీ? ఇన్ని రోజులు లేని ఎవిడెన్స్ నీకు మొన్ననే దొరికిందా శుక్రవారం? సో అంటే బేసిక్గా మనకు గతంలో ఆల్రెడీ కేసు మనకు నడిచిన లిక్కర్ స్కామ్ గురించి తెలిసిందే. సేమ్ దాంట్లో చాలామంది అంటే ఇప్పుడు ఆయన ఆడిటర్ బుచ్చిబాబు కానీ లేకపోతే అరబిందో ఫార్మా కంపెనీ శరత్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయినారు. బట్ ఎందుకు కవితనే ఎందుకు ఫోకస్ చేశారు అనుకోవచ్చు? ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి మీద కేసు ఫైల్ చేశారు, బట్ ఈడీ అధికారులు మాత్రం ఆవిడ ఇంటి మీద దాడి చేసిన ఓన్లీ కవిత మీద చేస్తారు, మిగతా వాళ్ళ మీద ఎవరి మీద చేయలేదు. మిగతా దాడి చేయలేదంటే వాళ్ళు అడిగితే పోయిండ్రు, ఈడీ నోటీస్ వచ్చింది మీకు వచ్చింది, వాళ్ళు పోయిండ్రు, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుండ్రు. ఆ ఎక్స్ప్లెనేషన్కి సాటిస్ఫాక్షన్ కాకుండా మిమ్మల్ని కొన్ని రోజులు కస్టడీ తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా కోఆపరేట్ చేసిండ్రు. ఇప్పుడు ఎవరెవరు బిజీ షెడ్యూల్ ప్రకారం కోఆపరేట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు కవిత కూడా కోఆపరేట్ చేస్తామని చెప్పలే. ప్రీ షెడ్యూల్ ఆల్రెడీ బుక్ అయింది, మేము రాలేము అందుకు మేము కోఆపరేట్ చేయలేము, మీరు ఇంకో షెడ్యూల్ పెట్టుకొని నన్ను అడిగింది తప్ప నేను అసలు ఈడీకి ఆన్సర్ చెప్పను, సిబిఐకి ఆన్సర్ చెప్పను. ఇప్పుడు నన్ను అడిగినా నా మీద ఏమైనా ఎంక్వైరీ అయినా ఐ విల్ రెస్పెక్ట్ ద డ్యూ కాన్స్టిట్యూషన్, ఐ హ్యావ్ టు ఫోకస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అలిగేషన్ యూ కెన్ ఛాలెంజ్ విత్ రెస్పెక్ట్ టు హై కోర్ట్స్ ఆర్ అపెక్స్ కోర్ట్స్. బట్ అనాలిసిస్లో మనం ఈడీ తప్పు చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఏమంటారు వీళ్ళంతా సహకరించారు, కోర్టులోకి అంటే పిలిచినప్పుడల్లా వచ్చారు, మాకు అన్ని ఆన్సర్స్ చేశారు, కాకపోతే కవిత మాత్రం రాలేదు, అందుకనే మేము కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ. అవునండి, కవిత 2 సార్లు రాలే, అరవింద్ కేజ్రీవాల్ 8 సార్లు రాలే, మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేయాలి అరవింద్ కేజ్రీవాల్ని? సో ఇద్దరికి అది కూడా ఉంది కదా సార్ ఇష్యూ, అంటే 100 crores ఇచ్చి ఏమంటే గ్యాంబ్లింగ్ కూడా. అవునండి, మీరు 100 కోట్లు అడుగుతున్నారు. మోడీ 2013లో నువ్వు మొత్తం స్విట్జర్లాండ్ నుంచి 1,00,000 కోట్లు తెస్తానండి బ్లాక్ మనీ. ఆ 1,00,000 కోట్లు ఏడా, 100 కోట్లు ఏడా? మధ్యలో పోయిన విజయ్ మాల్యా 8,000 కోట్లు తీసుకోపోయిండు. ఆ 8,000 కోట్లు మర్చిపోయినావు, 1,00,000 కోట్లు మర్చిపోయినావు, ఇప్పుడు ఈ 100 కోట్లే మిగిలిందా? అంటే వాళ్ళ తీరెట్లుందంటే అంత ఇండియా మొత్తం సుధపూస ఈ 100 కోట్లే బ్లాక్ డాట్, దీన్ని మాత్రం మేము ఫోకస్ చేయాలని చేస్తుంది. 100 కోట్లు పెద్ద లెక్కనండి. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ 1,00,000 కోట్ల బ్లాక్ మనీలో 100 కోట్లు ఈడీ ఫోకస్ చేసి దానికి ఇంకొక 50 కోట్లు ఖర్చు, ట్రాన్స్పోర్టేషన్, ఇన్వెస్టిగేషన్, ఎవాపరేషన్, ఎవిడెన్స్ అవన్నీ మొత్తం. ఓకే, వాట్ ఈస్ దిస్?
సో అంటే ఫైనల్గా మనకు ఆల్రెడీ చూసాం సరే, ఇంటి నుంచి వెళ్ళి భోజనం తీసుకోవచ్చు, అందరినీ అడ్వకేట్స్ ఇట్లా అది అందరినీ ఇంటి నుంచి కాదు, కవిత కాదు, ఎవరికైనా. చంద్రబాబు నాయుడు కూడా ఇంటి నుంచే భోజనం పోయింది. మన ఏదైనా మనకు నిజంగా హెల్త్ బాగాలేదు, మాకు ఫుడ్ పడదు అంటే హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ మీద కోర్టు సాటిస్ఫై అయితే డెఫినెట్లీ దే విల్ గివ్. రాజభోగాల జైల్లో కూడా రాజభోగాలు అనుభవించిన రోజులు ఉన్నాయి. అనుభవించాలంటే కోర్టుకు పర్మిషన్ తీసుకుంటే డెఫినెట్లీ దే విల్ గివ్. అంటే వాళ్ళు ఏమంటారు అంటే, ఈడీ అధికారులు మేము ప్రతి ఒక్కటి ఫేవర్గానే చేసాం, మేమేం ఉద్దేశపూర్వకంగా చేయలేదు. సో ఇంటి నుంచి వెళ్ళి భోజనం తెప్పించుకొని ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ ఇవన్నీ రైట్స్ అండి, ఇవన్నీ బేసిక్ రైట్స్ ఫర్ ద అక్యూజ్డ్ పర్సన్స్. ఇవన్నీ బేసిక్ రైట్స్. ఆయన ఆమె ఇంకా కన్విక్షన్ కాలే, కన్విక్టెడ్ పర్సన్ కాదు, అక్యూజ్డ్ పర్సన్స్. నేను బయట ఉంటే ఎవిడెన్స్ తారుమారు చేస్తారనే ఉద్దేశంతో ఈడీ తీసుకుపోయి నేను లోపల పెట్టింది, అంతేగాని నేను నిందితురాలని కాదు అక్కడ. సో అంటే చెప్పారు కదా, అంటే మీరు అన్నట్టు ఏంటంటే కావాలనే చేస్తుంది అనుకుంటే, సో వీళ్ళు ఆల్రెడీ ఏం చేశారంటే ప్రతి ఒక్కటి మేము ఆమెకి అయినంతలో ప్రతి ఒక్కటి ఫేవర్గానే చేసాం, బట్ ఎక్కడ కూడా ఉద్దేశపూర్వకంగా చేయలేదని. ప్రతి ఒక్కరి ఫేవర్ లేదంటే ఈడీ వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చోమని మరి. ఇప్పుడు ఇంకొక ఫేవర్ అంటే మొత్తం ఈడీ టీమే ఒక మొత్తం బంగ్లా ఇచ్చేస్తాము, 3 BHK ఇచ్చేస్తాము, అన్నీ కూర్చొని నేను ఎప్పుడు నువ్వు పొద్దుగా నుంచి సాయంత్రం వరకు నేను నీకు అందుబాటులో ఉంటా, నువ్వు పిలిచినప్పుడు వస్తా, నేను నా సంసారం చేసుకుంటా, నా పొలిటికల్ రాజకీయాలు పాల్గొంటా. ఈడీ నేను ఏడిపోతే ఇంకొక కారు ఆమె వ్యాన్లో పెట్టే క్యాపబిలిటీ కెపాసిటీ కూడా ఉంది కవితకు. మళ్ళీ అట్లా కోఆపరేషన్ చేయమని ఈడీని. సో మొత్తంగా అంటే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే మోడీ రోడ్ షో జరిగిన రోజు అండ్ కవిత అరెస్ట్ అయిన రోజు కూడా ఒకే రోజు అని అట్లాంటి అనుమానాలు కూడా. మోడీ రోడ్ షో జరిగింది, ప్రెసిడెంట్ గారు వచ్చారు, ద్రౌపది ముర్ము గారు వచ్చారు, జగదేవ్ దినకరన్ గారు వచ్చారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు హైదరాబాద్. ఇవన్నీ చాలా బిజీ షెడ్యూల్లో ఇది జరగాలని రాసి పెట్టుంది. వాళ్ళ ప్రీ ప్లాన్ స్ట్రాటజీలో దే హ్యాడ్ డన్ ఇట్. సో ఇది మొత్తంగా ఉద్దేశపూర్వకంగానే చేశారంట 100%. ఇట్లాంటివి మానుకోవాలి. ఇప్పుడు టోటల్ ఎంటైర్ ఇండియాలో ప్లస్ వాళ్ళలో ఈడీ సిబిఐ అంటే కొంచెము నమ్మకంగా ఉంది యాక్చువల్గా. కానీ ఇట్లాంటి కేసెస్ వాళ్ళని ఏంటంటే ఆ నమ్మకాన్ని అపనమ్మకము చేస్తాయన్నమాట. యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అంటే యాక్చువల్ ఇండిపెండెంట్ ఏజెన్సీస్గా పనిచేయాలి. ఒక నిజంగా సిబిఐ కేసు అంటే నిజంగా న్యాయం జరిగిందని ప్రజలకు తెలియాలి. ఇట్లాంటి చేష్టలు చేస్తే 100% ఫెయిత్ లూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఫెయిత్ లూజ్ అయితే ఒకవేళ నెక్స్ట్ టోటల్ గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్ కూడా అదేంటిది మనకు ఇది ప్రమాదమయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందు మన దగ్గర కాగ్ ఉంటుండే, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. కాంగ్రెస్ గవర్నమెంట్లో కాగ్ ఎట్లా చెప్తే అట్లా నిండే, బట్ ఇప్పుడు లేదే. ఇప్పుడు ఈడీసీబీ ఎట్లా చెప్తే అట్లా. టోటల్ ఆల్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి ట్రాన్స్పరెంట్, ఇండిపెండెంట్. there should not be any force on these independent agencies. ఓకే. సో ఫైనల్గా సార్ అంటే ఇప్పుడు ఆవిడ 1 వీక్ అంటూ కస్టడీలో ఉంచారు. సో దాని తర్వాత ఏంటి ఎలా జడ్జ్ చేయబోతుంది కోర్టు? అంటే ఎలాంటి బెయిల్ ఈమెకు కాదండి, ఈమెకు కాదు, ఎవరికైనా బెయిల్ వస్తుంది. బెయిల్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, బెయిల్ ఈజ్ ఏ రైట్ టు. బెయిల్ ఒక హక్కు కూడా యాక్చువల్గా. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ అరెస్ట్ చేస్తే కండిషన్ బెయిల్ ఉంది అంటే ఎక్కడ దీని గురించి ఎక్కడ మాట్లాడొద్దు, ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయాలి, ఈ రోజు రావాలి, ఢిల్లీకి రావాలా, హైదరాబాద్కి రావాలా, మా వాళ్ళు వస్తారా, నువ్వే రావాలా అనేది 100% బెయిల్ కండిషన్స్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఫర్దర్గా అంటే అరెస్ట్ అయిన తర్వాత అండ్ ఇప్పుడు కస్టడీలో ఉన్నారని కూడా చెప్పేసి మనకు తెలుసు. కాకపోతే ఎలా ఒకవేళ శిక్ష అంటే ఏంటి డెఫినెట్గా కన్ఫర్మ్ అయితే ఇంకొకటి టోటల్ మీరు ఫర్దర్గా అంటున్నారు కాబట్టి ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ బీజేపీ గవర్నమెంట్ కంటిన్యూ అయితే ఒక విధంగా ఉంటుంది ఇన్వెస్టిగేషన్, గవర్నమెంట్ చేంజ్ అయితే ఇంకొక విధంగా ఉంటుంది. రాసి పెట్టుకోండి ఇన్వెస్టిగేషన్. ఓకే. అంటే లేదు కదా బేసిక్గా ఎవరు అంటే ఈడీ అంటే వాళ్ళు గవర్నమెంట్కి ఎవరికి చూడండి, అది మీరు అంటున్నారు కదా, నేనేమంటున్నట్టు అధికారులు మోడీ గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద నేను కామెంట్ చేయొచ్చు, ఆ హక్కు నాకు ఉంది. నువ్వు వాళ్ళు ఫేవర్ చేసిన వాళ్ళు లేదా అనేది మీరు రాసి పెట్టుకోండి, యూ రికార్డ్ దిస్ మ్యాటర్. మోడీ గవర్నమెంట్ వస్తే ఇన్వెస్టిగేషన్ ఒక విధంగా ఉంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇన్వెస్టిగేషన్ మరొక విధంగా ఉంటుంది. ఫైనల్గా అంటే కవిత అరెస్ట్ గురించి అంటే మీరు రాజకీయ పరంగా చెప్తున్నారు యాజ్ అడ్వకేట్గా, అంటే ఒక పొలిటీషియన్ చెప్తున్నట్టు చెప్తున్నారు కదా, అంటే ఎందుకు? ఇప్పుడు నేనేమన్నంటే ఇప్పుడు కవిత కాదండి, బేసిక్గా మా దగ్గరికి బెయిల్ కోసమని చంద్రబాబు నాయుడు కేసులు వస్తాయి, కవిత కేసులు వస్తాయి, పిల్లై కేసులు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ మా ఫైనల్ ఈ పల్లవి ప్రశాంత్ బెయిల్ అదేంటిది కండిషన్ బెయిల్ అని కాదు, అది నిజంగా అరెస్టా ఫేక్ అరెస్ట్ అనేది మనకి తెలిసిపోద్ది కదా. నిజంగా కవిత పోయి ఒకరు మర్డర్ చేసింది అంటే నిజమైన అరెస్ట్ ఉంటుంది. ఏం లేదు, ఆల్లేదు, పొల్లు లేదు, రేపు షెడ్యూల్ అనగా ఈరోజు తీసుకపోతే అదేముందండి. ఇప్పుడు మనకు అనాలిసిస్ చేసుకోనికి రాదా? అదే ఇప్పుడు మనం అడ్వకేట్ల మన్నంత మాత్రం ఒకరికి ఫేవర్ అని కాదు. వీ హ్యావ్ టు గివ్ ద ఫ్యాక్ట్స్ టు ద వ్యూవర్స్
టు ద పీపుల్ ఆఫ్ ఇండియా టు. అండ్ ఆయన రీసెంట్గా వాళ్ళ భర్తను కూడా ఈడీకి ఏమంటారు ఇలా ఢిల్లీకి రమ్మని ఈ కూడా భర్తను అధికారులు తీసుకుపోతారు, చేశారు కదా. భార్యను తీసుకుపోతారు, కొడుకు తీసుకుపోతారు, వాళ్ళు ఏం కావాలంటే అది చేస్తారు. చట్టం ఇప్పుడు అధికారం వాళ్ళ దగ్గర ఉంది, ఏం కావాలంటే అది చేస్తారు. సో ఎందుకు అంటే వాళ్ళ husband కి సంబంధం లేదు. వన్ మోర్ థింగ్ ఈస్ త్రూ దిస్ వీడియో ఐ హ్యావ్ వాంట్ టు కంక్లూడ్ ఐఎమ్ నాట్ ప్రో బీఆర్ఎస్, ప్రో టీఆర్ఎస్. బట్ మీరు చేసిన యాక్షన్ తప్పు, యాక్టివిటీస్ తప్పు, దాన్ని నమ్మరు. ఎస్పెషల్లీ నువ్వు నాట్ ఓన్లీ కవిత, ఆల్ ద సౌత్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఉన్న బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్, అది తప్పు. ఇది ఒకవేళ ఇట్లే కంటిన్యూ అయితే మీకు ఒక రివల్యూషన్ కూడా వస్తుంది, మాకు అన్యాయం జరుగుతుంది అనేది అదేంటిది ఒక తిరుగుబాటు అనేది వస్తుంది. 100% దాన్ని అడ్డుకోవడానికే నేను ఇలా మాట్లాడుతున్నాను. ప్లస్ నాట్ ఓన్లీ కవిత, మీరు సెంథిల్ బాలాజ్ మినిస్టర్ ఫ్రమ్ తమిళనాడు స్టేట్, డికే శివకుమార్, కేరళ ఇష్యూ ఆఫ్ 10,000 crore లోన్, అండ్ కర్ణాటకలో ప్రజెంట్ ఇప్పుడున్న యడ్యూరప్ప పోక్సో కేసు, ప్లస్ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్లో ఈ కవిత ఇష్యూను, తెలంగాణ టోటల్ బీజేపీ గవర్నమెంట్ సౌత్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఏ విధంగా అయినా సీటు సంపాదించుకోవాలి. సౌత్లో అసలు బీజేపీ లేదు ప్రజెంట్, ఏ విధంగా అయినా సౌత్లో దూరాలి అనే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి టాక్టిక్స్ అండ్ యాక్టివిటీస్ చేయడం వల్ల 100% ప్రజలకు ఇంకా దూరం అవుతారా తప్ప దగ్గర గారు. చాలా పవర్ఫుల్ సౌత్ ఇండియా, చాలా ఇంటెలిజెన్స్గా ఆలోచిస్తారు. 100% దే విల్ ట్రాప్ టు అస్. ఓకే సార్, ఫైనల్గా సార్ అంటే కస్టడీలో ఉన్నారు, ఇప్పుడు జైల్లో ఉన్నారు. సో తర్వాత బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఒకవేళ రాకుండా ఉండడానికి ఏంటి? బెయిల్ ఈమెకు కాదండి, ఎవరికైనా వస్తుంది బెయిల్, 100% వస్తుంది బెయిల్. ఇప్పుడు కాకుండా 2 రోజుల తర్వాత వస్తుంది బెయిల్. రాను ఎవడు ఏ పొలిటీషియన్ ఉన్నాడండి బెయిల్ రాకుండా? ఎవడన్నా జీవితాంతం బెయిల్ రాకుండా చచ్చిపోయిన ఉన్నాడా? జైల్లో 100% వస్తుంది బెయిల్. బెయిల్ వచ్చినాక ఆ ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకొక లెవెల్గా ఉంటుంది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుంది అనుకో? అంటే చెప్తున్నా, బీజేపీ వస్తే ఒకలాగా, అవుట్ ఆఫ్ బీజేపీ వస్తే ఇంకొక లాగా ఉంటుంది. రాసి పెట్టుకోండి. ఆఫ్టర్ జూన్ 4th ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అంటారా? రిజల్ట్స్ జూన్ 4th తర్వాత ఇష్యూ అంటది. జూలై తర్వాత మీరు ఇన్వెస్టిగేషన్ యూ హ్యావ్ టు అనాలిసిస్, మీరు చెప్పాలి ఏ విధంగా ఉంటుంది. సార్ మీరు చెప్పింది కరెక్ట్ అని అంటారు. అంటే వాళ్ళు జెన్యున్ గానే చేస్తాం అని చెప్తారు కదా. అంటే ఎవడైనా ఇప్పుడు సంసారం పెళ్లి చేసుకున్నాక సంసారం చేస్తాం అంటాం కానీ వ్యభిచారం చేస్తామని అంటారు అండి ఎవరన్నా. వాళ్ళ పరిధిలో వాళ్ళు పాజిటివ్. ఏదైనా తేడాలు వస్తే సంసారాలను గొడవలు, మొగుడు పిల్లల మధ్యలో గొడవలు వస్తే ఉన్నత న్యాయస్థానాన్ని దే విల్ డిసైడ్ ఇట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మొత్తంగా కవిత అరెస్ట్ మీద అంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు అంటే మామూలుగా కాంగ్రెస్ వస్తేనేమో ఒక తిరుగు ఉంటుంది, బీజేపీ వస్తే ఒక తిరుగు ఉంటుంది. బట్ మొత్తంగా అయితే ఇది కావాలని చేస్తుందని చెప్పేసి అడ్వకేట్ రాజేష్ గారు అయితే మనతో పాటు అంటున్నారు. సో చూద్దాం అంటే ఏ విధంగా ఉండబోతుంది ఏంటో నెక్స్ట్. అంటే మనకు తెలుసు ఇన్ని రోజులు ఆవిడ మీద వచ్చినటువంటి కేసెస్ గతంలో మళ్ళీ వచ్చింది, మళ్ళీ కూడా పోయింది. ఇది కేవలం ఎలక్షన్ దృష్ట్యా పెట్టుకొని కావాలని చేస్తున్నారని అయితే మనతో పాటు అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది మొత్తంగా ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.